అభ్యర్థులంతా చక్కగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి అన్నారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ సెంటర్లో నెహ్రూ మణి చేతుల మీదుగా సైకాలజీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మణి మాట్లాడుతూ, మీ అందరి భవిష్యత్తు కోసం ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీ అందరూ టీచర్లుగా ఉద్యోగాలు పొంది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 11 రోజులుగా టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ జరుగుతుందని 549 మంది ఈ కోచింగ్ సెంటర్ లో అడ్మిషన్ పొందగా ప్రతిరోజు 350 మందికి తప్పకుండా కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. మీ కుటుంబాలను పోషించేందుకు 100% టీచర్స్ గా ఉద్యోగం సాధించాలని కోరారు. ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నానని అన్నారు. మీరందరూ టీచర్స్ గా ఉద్యోగాలు సాధించి జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులు అందరినీ ఉద్దేశించి ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం అభినందించాల్సింది, కృతజ్ఞత తెలపాల్సింది నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు. ఎందుకంటే ఏ రకమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా నేను పిలిచి అడిగిందే తడుగా వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఈ క్యాంపుని నిర్విఘ్నంగా ఒకరోజు కాదు 60 రోజులు నిర్వహించాలని చెప్పేసి తయారై వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి మంత్రి గారు, సోమవారం సర్పంచ్ రాజు గారు, ముఖ్యంగా మా పడవలు. ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉందా లేదా చూడాల్సిన పని లేదు. నడుపు పోతా ఉంటాడు, నేను ఇస్తూ పోతా ఉంటాను. రేపు జరిగేటటువంటి పరీక్షలో మనం విజయం సాధించాలి. నా శ్రీమతి కోరుకున్నట్టుగా మీరందరూ మీ కుటుంబాన్ని పోషించాలి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని భవిష్యత్తులో పొందాలి అని చెప్పి ఒక కృత నిశ్చయంతో మేము చేసేటటువంటి చిరు స్థాయిలో భాగస్వాములే. మరి మేము ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ క్యాంపులు కూడా మీరు విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.